ఈ క్రిస్మస్ తాత ఎవరో మీకు తెలుసా? క్రిస్మస్ వస్తే క్రిస్మస్ తాత వస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు అని వింటూ ఉంటాం కదా! స్కిట్స్ గూడా చూస్తూ ఉంటాం కదా! అసలు ఈ క్రిస్మస్ తాత గురించి అసలు విషయాలు తెలుసుకుందామా? 300 సంవత్సరాల క్రితం టర్కీలోని మైరా అనే ఒక చిన్న నగరంలో నికోలస్ అనే ఒక యువ బిషప్ ఉండేవాడు. అతను దయగలవాడు, పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. దేవుని ప్రేమను తన జీవితం ద్వారా చూపే విధంగా జీవించేవాడు. ఒకరోజు ఒక పేద తండ్రి తన ముగ్గురు కూతుళ్లకు వివాహము చేయలేక ఎంతో వేదన పడ్డాడు. ఆ సంగతి తెలుసుకున్న నికోలస్ బాధపడి అతనికి సహాయం చేస్తాడు. ఎలాగంటే ఆ రాత్రి ఎవరూ చూడని వేళల్లో నికోలస్ బంగారు నాణాలతో నిండిన సంచులను కిటికీలో నుండి ఆ ఇంట్లోకి విసిరివేశాడు. అలా 3 రాత్రులు అలానే చేశాడు. ఆ డబ్బుతో ఆ ముగ్గురు అమ్మాయిల లైఫ్ సెటిల్ అయింది. ఎవరిచ్చారో ఎవరికీ తెలియలేదు. ఆ పేద తండ్రి, అతని ముగ్గురు కూతుర్లు ఆ గొప్ప దాతను గురించి ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యాన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదంగా భావించారు. ఆ విధంగా నికోలస్ అనేకులకు తాను మరుగై ఉండి సహాయాన్ని అందించేవాడు. ఆ విధంగా కాలం గడిచే కొద్దీ యూరప్‌లో ఆయన సెయింట్ నికోలస్ అయ్యాడు. తర్వాత శాంటాక్లాస్‌గా పిలిచారు. ఎర్రని దుస్తులు, తెల్లని గడ్డము, ముఖంపై చిరునవ్వు, గిఫ్ట్స్ అందించే మంచి తాతగా మారిపోయాడు. అదండి క్రిస్మస్ తాత గురించి. కానీ గుర్తుంచుకోండి, క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు మన కొరకు జన్మించుట. క్రిస్మస్‌లో అసలైన బహుమతి యేసుక్రీస్తే. ఆయన ప్రేమే నిజమైన వరం. మానవాళికి గొప్ప రక్షణ. హ్యాపీ క్రిస్మస్!